ఏమో రాజ్యాంగం మీదనే కుట్ర చేస్తుంది బీజేపీ, అంబేద్కర్ను అవమానిస్తుంది అంటుంది బీజేపీ. సో మరి మీరేమో కాంగ్రెస్ ఇట్లా చేస్తుందని మీరు అంటారు. అంటే ఏది నమ్మాలి? ఇది ప్రజలు ఏది నమ్మాలి? నిజంగా కాంగ్రెస్ మాట నమ్మాలా, బీజేపీ మాట నమ్మాలా? చరిత్ర నమ్మాల, చరిత్ర నమ్మాల. ఇప్పటి వరకు 63 సార్లు రాజ్యాంగాన్ని మార్చింది ఎవరు? చరిత్రను నమ్మాల. మీరు జర్నలిస్ట్ ఇట్లాంటి ప్రశ్నలు అడగకూడదు. జవహర్లాల్ నెహ్రూ ఎన్నిసార్లు మార్చాడు? ఇందిరాగాంధీ ఎన్నిసార్లు మార్చింది? రాజీవ్ గాంధీ ఎన్నిసార్లు మార్చాడు? బహిరంగంగా మారుస్తామని ఎట్లే చెప్పారు? ఇప్పటి వరకు మరి భారతీయ జనతా ఒక్కసారి కూడా మార్చలేదే. ఏవి వక్ఫ్ బోర్డులు చట్టాలను ఎవరు చేసినారు? ముస్లిం పర్సనల్ బోర్డు ఎవరు చేశారు? ఇవన్నీ ఏంటి ఈ చట్టాలు? ఈ దేశ విచ్ఛిన్నానికి, అంటే మతాల మధ్యన చిచ్చు పెట్టి విడగొట్టడానికి, ఆర్టికల్ 42 ద్వారా రాజ్యాంగ సవరణ ద్వారా సెక్యులర్ దేశాన్ని చేసి, లేకపోతే రాజ్యాంగాన్ని తుంగల దొక్కి లక్షలాది మంది అమరవీరులు, కోట్లాది మంది త్యాగాల వల్ల వచ్చిన స్వాతంత్రాన్ని ఇందిరాగాంధీ అని ఒక మాజీ ప్రధాని, దివంగత ప్రధాని ఎమర్జెన్సీ ప్రకటించింది. 2 సంవత్సరాలు ఈ దేశంలో స్వాతంత్రం లేకుండా చేసింది ఈ రాహుల్ గాంధీ నానమ్మనే కదా. ఆ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కింది ఈ నెహ్రూయే కదా. తుంగలో దొక్కి ఎన్నిసార్లు 17 సార్లు మార్చిన నెహ్రూ, 10 సార్లు 13 సార్లు మార్చిన, సుమారు 20 సార్లు మార్చిన ఇందిరాగాంధీ, 10 సార్లు మార్చిన ఎవరు వీళ్ళంతా? సోనియా గాంధీ గారు ఎవరు? మన్మోహన్ గాంధీ అంతా. ఇదంతా ఒక మోసపూరిత చర్య. మీరు కూడా మీడియా మిత్రులు, ఈ భారతదేశంలో ఉన్న మీడియా మిత్రులందరికీ చెప్తున్నారు, దయచేసి మీరే ప్రజలకు ఒక దిక్సూచి కావాలి. ఈ మోసపూరిత రాహుల్ గాంధీ కుటుంబం ఈ దేశానికి ఏమేమి ద్రోహం చేసిందో కరపత్రాలు ప్రచురించి, కరపత్రాలు దేశమంతా వంచాలి 145 కోట్ల మందికి.